దయచేసి మల్లిగానికి నిజంగా గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలనుకుంటున్నారా, మల్లిగాని గెలిపించాలనుకుంటారా? కామెంట్ పెట్టాను ఒకసారి. మల్లిగాడి బ్రోకర్ వీడు, ఏడి పైన మాట్లాడినోడు వేణుమాధవ్తో కూడా నటించిన మల్లిగాడి కన్నా పెద్ద కమిడియన్ ఎవరు లేరు. వాడు మామూలుడా, వాడు వీడు కామెడియన్ అయితే పాపం బ్రహ్మానందం పొట్టగొట్టేటోడు అన్నాడు. వారి బ్రహ్మానందం, బామ్మోహన్ వీళ్ళందరి అవకాశాలు నువ్వు గుంజుకున్నావు. మన రాష్ట్రాలు కాక పరిపాలించినవి అనుకో, మన రాష్ట్రాలు కూడా ఒక బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తయారవుతుంది. మన రాష్ట్రీయ ప్రాంతీయ కొత్త పార్టీలు పుట్టాలి, బలపడాలి. మనలో మన పార్టీలకి గట్టిగా పోటీ ఉండాలి. ఇది నిజం. ఇదే మేము మాట్లాడేది రాజేష్ వంగారి, ఇదే మేము మాట్లాడేది. మన ప్రాంతం కోసం మరో 2 పార్టీలు పుట్టి మన పార్టీల మధ్యనే ఉండాలి పోటీ. అది కేసీఆర్ తోటి మనకు పోటీ ఉండాలి, మనతోటి కేసీఆర్ తోటి పోటీ ఉండాలి. తమిళనాడులో 2 రాజకీయాల పార్టీలే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం కానీ మల్లిగానికి ఓటు వేయం. ఇది అంతకు సిద్ధపడ్డారా గ్రాడ్యుయేట్స్. ప్రణీత్ ప్రభాస్ అంట. గ్రాడ్యుయేట్స్ ఏమంటారంటే మా చెప్పుతో మేము కొట్టుకుంటాం కానీ మల్లిగానికి ఎట్టి పరిస్థితిలో ఓటు వేయమంటాను. సంపత్ పూలు పెట్టండి, సంపత్ పూలు పెట్టండి అంటాడు. మల్లిగాన్ని తరమాలి, తరిమి కొట్టాలి. ఇవాళ మల్లిగాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అదేంటంటే మల్లిగాడి అఫిడవిట్, ఆల్రెడీ మల్లిగాని అఫిడవిట్ మీద మనం కేసు వేయబోతున్నాం. వాడు నా మీద కేసు లేదు, నా మీద ఒక్క కేసు లేదు అని ఇట్లా రాసిండు, టిక్కులు పెట్టిండు. కేసులు ఉన్నాయని మీద లేదా అంటే కేసులు లేవని టిక్కులు పెట్టిండు. అయితే దానికి సంబంధించి మనము ఆ లాయర్లను సంప్రదించినాం. వీడు ఇట్లా పెట్టిండంటే దాన్ని డిస్మిస్ కూడా చేయవచ్చు. డిస్మిస్ చేసి వాడు ఎన్నికలకు అనర్హుడు అని ప్రకటించవచ్చు. అది కరెక్ట్గా మనం సబ్మిట్ చేద్దాం. పోల్ వచ్చింది. తీన్మార్ మల్లన్నకి గ్రాడ్యుయేట్స్ మద్దతు ఇవ్వాలి అనుకుంటున్నారా? ఇవ్వాలి అనుకోవడం లేదు, ఇవ్వాలి అనుకుంటున్నాం. దయచేసి ఈ పోల్లో పాల్గొనండి మిత్రులారా. కామెంట్స్ కూడా పెట్టండి. ఈ తీన్మార్ మల్లిగానికి గ్రాడ్యుయేట్స్ మద్దతు ఇవ్వాలి అనుకుంటున్నారా, ఇవ్వాలి అనుకోవడం లేదు అని అనుకుంటున్నారా, మద్దతు ఇవ్వాలి అని అనుకుంటున్నారా? ఈ రెండిట్లో మీ ఆప్షన్ ఏంది, మీ నిర్ణయం ఏంది తీసుకోండి. తీన్మార్ మల్లిగానికి గ్రాడ్యుయేట్స్ మద్దతు ఇవ్వాలి అనుకుంటున్నారా? 50 ఓట్లు పడ్డాయి, 50 ఓట్లు వానికి వ్యతిరేకంగానే పడ్డాయి. 50 ఓట్లలో 50 ఓట్లు వానికి వ్యతిరేకంగానే పడి ఉంటాయి. మనకి ఏ పార్టీ మద్దతుతో చూద్దాం. ఇక మల్లిగాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. మల్లిగానికి ఏ పార్టీ సహకరిస్తారో ఈ ప్రజలు చూద్దాం. మల్లిగాని తరమాలనుకుంటారా గ్రాడ్యుయేట్స్, లేకపోతే 81% మంది ఇప్పటికే మేము మద్దతు ఇవ్వాలనుకోవడం లేదంటాడు. ఈ 81లో మనం కూడా ఇంకోటి కలుపుదాం. వేసినాం, మనం కూడా ఒకటి వేసినాం. వానికి మద్దతు ఇవ్వడం లేదు, మల్లిగానికి గ్రాడ్యుయేట్స్ మద్దతు ఇవ్వడం లేదు. ఈ 19% 18% దిగిపోయింది. ఈ 18% మంది ఎలా అంటే వాడు ప్రధానంగా మన ఛానల్ చూడమని కొంతమందికి నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తాడు. మల్లిగాడు వీడు పెద్ద బ్రోకర్, అదేవిధంగా మల్లన్న పక్క విన్ ప్రవీణ్ అని పెట్టిండు. ఎవరు? దేవిశెట్టి హరీష్. అంటే వీడు కూడా ఈ రకంగానే బ్లాక్మెయిల్ చేయమని వీడిని అన్నాడేమో. వాడి వల్ల తెలంగాణ ప్రజలకు చాలా మిస్లీడ్ అయ్యారు అని చెప్తాడు. తుక్కు కొడదాం వాడిని అని ఒకడు పెట్టిండు. జాగ్రత్తరా మల్లన్న, మల్లిగాడి బ్రోకర్ వీడు అని ఒక మిత్రుడు పెట్టిండు. ఎవడో గివిన్ని దేశెట్టి హరీష్ అట. అరే హరీష్ బాబు ఏంటిదిరా 10 పార్టీలు మారమంటున్నావు మల్లిగాడిని మళ్ళీ గెలిచినాక? 420 మల్లిగాడు. అదే విధంగా దొంగకు సపోర్ట్ చేయం అని ఒక మిత్రుడు పెట్టిండు. బ్రోకర్ మల్లిగాడు మోసగాడు అని ఒక మిత్రుడు పెట్టిండు. మల్లిగాడు 420 అని ఒక మిత్రుడు పెట్టిండు. దయచేసి పోలింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొనండి మిత్రులారా. మల్లిగాని భరతం పట్టాలి, మల్లిగాన్ని ఖచ్చితంగా ఓడించాలి. మన వాహన యాత్రకు వచ్చే వాళ్ళు కూడా డీటెయిల్స్ పంపండి. ఇక్కడ మన నెంబర్ ఇచ్చినాం. మర్యాద లేదారా? అది పెట్టని వాడు పర్లేదు, ఎందుకంటే వాడు మల్లిగాని చెంచా. వాడు పెట్టని, వాడు ఏమన్నానని వాని ఇష్టం వాంది, వానికి కూడా అభిప్రాయం ఉంది. వాడు మనల్ని వ్యతిరేకిస్తుండు. అరే బాబు, గ్రాడ్యుయేట్స్ ముందుకి నువ్వు నీ తీన్మార్ మల్లిగారు రారా.
మీకు గ్రాడ్యుయేట్స్ ఏ బుద్ధి చెప్తారు, ఎట్లా బుద్ధి చెప్పబోతారు చూస్తారు మీరే. గ్రాడ్యుయేట్స్ ముందుకే నార్మల్ గ్రాడ్యుయేట్స్ ముందు కాదురా, రైతుల ముందుకు పొమ్మని ధైర్యం ఉంటే, నేతన్నల ముందుకు పొమ్మాను. అసలు వాళ్ళ ఛానల్కి ఇప్పుడు ఎంతమంది వస్తానో చూపెట్టమాను, ఒక్క బాధితురాన్ని వస్తానో చూపెట్టమాను. రేపు మళ్ళీ కానీ ఫ్యూజులు అవుట్ అయ్యే ఒక బాధితురాలు రాబోతుంది చూడరు. ఇక మీరు మళ్ళీ కానీ ఫ్యూజులు అవుట్ అయితే పాపం ఎంత భయపెట్టిండు వాళ్ళను, ఎట్లెట్ల లొంగ తీసుకోవాలని చూసిండు అనేది కూడా అతి త్వరలో చూపెడదాం. ఇక వీనితో పాటు తొలి వలుగు రగ్గాని భాగవతం కూడా నేను అన్నాను కదా, ఏ అయ్యూరు అన్న తొందరగా ఏ ఆధారాలు గట్ల ఉండదు. ఈ మధ్య మళ్ళీ వదిలేసి తొలివేలు రాకపోతే ఎక్కువ పగబట్టిరు. ఎందుకు పగబట్టిండు అంటే వాడు ఇన్ని రోజులు చాలా నీతిమంతుడు అని ఒక డ్రామా కట్టిండు కదా, ఆ డ్రామా ఇప్పుడు బయట పడుతుంది కాబట్టి ప్రజలకు కోపం వచ్చింది. స్మార్ట్ బ్రోకర్ ఎప్పుడు కానీ ఒక అమ్మాయి అబ్బాయి పరస్పర ఒప్పందంతో కలిస్తే వేరు, అదే పనిగా ఒక అమ్మాయిని వేధిస్తే అది డేంజర్. అదే చేసిండు వాడు, తెలుగు రగ్గాడు అదే చేసిండు. కాబట్టి ఆ అమ్మాయి వాని చాటింగ్ పంపి వెయ్యండి అన్న వాని భాగవతం చెప్పండి అన్నాకనే చేసిన. ఇంకొక 10 మంది ఉన్నారు, ఆ 10 మందిని అవసరమైతే లైవ్లోకి కూడా వస్తారు వాళ్ళు అతి త్వరలో. ఇది మిత్రులారా, మొత్తానికి మల్లిగానికి సంబంధించి అతి త్వరలో మనం వాహనయాత్ర ద్వారా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 డిస్టిక్ల్లో మన వాహనయాత్రను కనీసం 9 రోజుల నుండి 10 రోజుల పాటు ఉండబోతుంది. ఎవరు రావాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. అదేవిధంగా వాహనయాత్రలో ఎవరు ఏ విధంగా మనకు సహకారం అందిస్తారో కూడా కొంత సహకారం అందించండి. ఒక బ్లాక్ మెయిలర్ని ఓడగొట్టడానికి ఒక్కనిగా కదులుతున్నాం. అది మీ మద్దతుతోటి కదులుతున్నాం. మీ మద్దతు ఇస్తే మరింతగా వాన్ని ఈ ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశం ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.